across our land, train Americans, stop bringing in people to take our jobs. That's the policy here. $100,000 a year for H-1B visas, and all of the big companies are on board. We've spoken to them about the gold card. రైట్ వింటారు కదా $100,000 ఈరోజు డాలర్ విలువ ఎంత ఉందో తెలుసు కదా, సుమారుగా 88 రూపాయల వరకు చేరుకుంది. సో $100,000 అంటే $100,000 అంటే ఏడాదికి మాత్రమే చెల్లించాల్సింది పర్ ఇయర్. అంటే సుమారుగా 90 లక్షల రూపాయలు ఒక ఏడాదికి 90 లక్షల రూపాయలు చెల్లిస్తేనే అప్లికేషన్ మీకు ముందుకు వెళ్తుంది, మీరు ఉద్యోగం చేసుకోవడానికి అర్హులు అక్కడ. అంటే మీరు చేసుకున్న తర్వాత వచ్చేటువంటి జీతభత్యాలు మొత్తం అమెరికాకి అప్పచెప్పి రావాలి, అమెరికా ప్రభుత్వాలకు అప్పచెప్పి రావాల్సిందే. ప్రతి ఏడాది 90 లక్షల రూపాయలు చెల్లిస్తేనే అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి అర్హత. H-1B వీసాల ద్వారా ఎవరైతే అక్కడికి వెళ్తున్నారో అందరికీ కూడా ఒక బిగ్గెస్ట్ షాక్ అని చెప్పాలి. ఒరిజినల్గా అప్పుడు అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎవరైతే అమెరికన్స్ ఇక్కడ గొప్ప గొప్ప యూనివర్సిటీలో చదువుకొని ఉన్నారో, లేదా ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలోని గొప్ప గొప్ప యూనివర్సిటీలో చదువుకొని ఉన్నారో వారికి ట్రైనింగ్ ఇవ్వండి, లేదా అక్కడ అమెరికన్స్కే ట్రైనింగ్ ఇవ్వండి, ఆ తర్వాత ఉద్యోగాలకు తీసుకోండి. అనవసరంగా వేరే దేశాల్లో నుంచి తీసుకురాకండి. ఇది తీసుకొచ్చినా కూడా కంపెనీలకి ఎక్కువగా అధిక మొత్తంలో భారం పడేలా, వచ్చేటువంటి వారికి భారం పడేలా $100,000 అంటే 90 లక్షల రూపాయలు ఏడాదికి చెల్లించాలని కఠినమైన నిబంధనని డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చారు ఇప్పుడు. సో మాట్లాడడం మనతో పాటుగా సీనియర్ అనలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు, $100,000 ఎలా చూడాలి? సుమారుగా 90 లక్షల రూపాయలు చెల్లించాలి ఏడాదికి, అప్పుడే కానీ మీకు H-1B వీసాకు సంబంధించి దరఖాస్తుకి అప్రూవల్ వస్తుంది, అక్కడ ఉద్యోగాలు చేసుకోవడం కోసం అర్హత వస్తుంది. ఇంత కఠినాత్మకమైన నిర్ణయాన్ని ఎందుకు డొనాల్డ్ ట్రంప్ తీసుకోవాల్సి వచ్చింది? అంటే ఇతర దేశాల్లో నుంచి ఎవరు అమెరికాకు రాకూడదు, అమెరికాలో ఉండకూడదు అనే ఆలోచనైనా? ఇప్పుడు బొమ్మనకుండానే పొగబెట్టడం అంటారు. డొనాల్డ్ ట్రంప్ తన విధానాల్లో భాగంగా అమెరికన్లను సంతృప్తిపరిచేందుకు, లేదా అమెరికాలో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలను పెంచేటువంటి చర్యల్లో భాగంగా ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. గతంలో H-1B వీసాలు దీనికి సంబంధించి అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలు లక్షలాది మందికి అనుమతులు ఇచ్చాయి. ఎందుకు ఇచ్చాయి, ఏమిటి అని చూసినప్పుడు, భారతదేశం నుంచో లేకపోతే చైనా నుంచో వెళ్ళినటువంటి వాళ్ళు స్థానిక అమెరికన్లతో పోలిస్తే చాలా తక్కువ వేతనాలకు పనిచేసేటువంటి అవకాశం ఉన్నది. అందువలన ఒకే వర్క్ని చేయగలిగినటువంటి వాళ్ళు, విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు తక్కువ వేతనాలకు పనిచేస్తున్నప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి అధిక వేతనాలతో ఎందుకు మనం పనిచేయించుకోవాలని చెప్పేసి. అంటే కోటేశ్వరరావు గారు, ఇక్కడ అధికంగా ఇప్పుడు మనం చూస్తున్న స్టాటిస్టికల్ ప్రకారంగా 70% మంది భారతీయులే ఉన్నారు అనేటువంటి మాటని కొన్ని స్టాటిస్టికల్ డేటా ప్రకారంగా తెలుస్తోంది. అంటే 70% మన మేధస్సుని వాళ్ళు వాడుకొని వాళ్ళు లాభపడుతున్నారు కదా, అలా ఎందుకు ఆలోచించకూడదు? అంటే డొనాల్డ్ ట్రంప్ అక్కడ కంపెనీలను కూడా ఇబ్బంది గురి చేస్తారు అనుకోవాలా? నిజంగానే అంతటి స్థాయి ఎబిలిటీ కనుక అక్కడ అమెరికన్ సిటిజన్స్కి విత్ ఇన్ ద కంట్రీ ఉన్నా కూడా మరి ఇంతలా హైర్ చేసుకోరు కదా కంపెనీస్. అన్వాంటెడ్గా వేరే దగ్గర నుంచి తీసుకొని ఇక్కడ వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదు కదా వాళ్ళకు కూడా. అన్వాంటెడ్గా చేస్తున్నారని కాదు, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మన దేశం నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు అమెరికాలో ఉన్నటువంటి, అక్కడ ఉన్నటువంటి యూత్, ఇప్పుడు సామర్థ్యాల్లో అమెరికాలో కూడా అసలు సామర్థ్యం లేనటువంటి వాళ్ళు ఉన్నారని కాదు అర్థం. మన వాళ్ళు ఏది చేయగలరో అమెరికాలో అదే చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే అమెరికాలో ఉన్నటువంటి చట్టాలు లేదా నిబంధనలు, వేతన విధానం ఇవన్నీ చూసినప్పుడు అక్కడ ఎక్కువ వేతనాలు ఇవ్వాలి. రెండోది, అన్నింటికి మించి అక్కడ ఇప్పుడు ఎవరైతే ఉద్యోగులకి ఇవ్వాల్సినటువంటి సామాజిక భద్రతా పథకాలు ఇవన్నీ కూడా చాలా పెద్ద మొత్తంలో కంపెనీల మీద భారం మోపుతాయి. అందుకని ఆ భారాన్ని తప్పించుకోవడానికి భారత్ నుంచి కావచ్చు, చైనా నుంచి కావచ్చు, మరో దేశం నుంచి వచ్చేటువంటి కార్మికులకి లేదా ఉద్యోగులకి అటువంటి భారాలు అవి పెద్దగా వర్తించవు, నామమాత్రంగానే ఉంటాయి. అందుకని దీనిలో ఆర్థిక విషయాలు, లాభం అనేటువంటిదే తప్ప మరొకటి లేదు.
అయితే ఇప్పుడు ట్రంప్ అమెరికాలో నిరుద్యోగం పెరగటం, లేకపోతే అక్కడ ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, అన్నింటికి మించి వేతనాల్లో పెరుగుదలలో నిజ వేతనాల పెరుగుదల అనేటువంటిది అమెరికాలో కూడా పెద్ద సంక్షోభంలో పడింది. ఈ రీత్యా భారతదేశం మీద, ముఖ్యంగా భారతదేశం మీద ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆగ్రహం ఏంటంటే, తాను చెప్పినట్టుగా భారతదేశం తన క్యూనికి అనుగుణంగా డ్యాన్స్ చేయడం లేదు, లేదా తను చెప్పినట్టుగా వినడం లేదు అనేటువంటి ఆ కారణం కూడా ఉన్నది. అందుకని దీనిలో రాజకీయ కారణాలతో పాటు అమెరికన్ యువతకు ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పించాలంటే సాంకేతికంగా ఆ విధమైనటువంటి అవకాశాలు లేవు గనుక H1B వీసాల ఫీజులు పెంచడం ద్వారా యాజమాన్యాల మీద భారం మోపితే వాళ్ళే విదేశాల నుంచి తీసుకుని